ఏందే నువ్వు పుట్టింటికా? అవునండి, మీరు కూడా రావచ్చు కదా సరదాగా. నేను రా, నాకు మస్తు పనులు అయినా కూడా. ఎప్పుడు అడుగు రానే రానంటావు. అబ్బా చెప్పు తెగిపోయిందండి. అరే చెప్పులు మొన్న కొనుక్కున్నావు కదనే, చెప్పులు అమ్మేట ఆయన ఏమని చెప్పిండు, చాలా బాగా పనిచేస్తాయి, అసలు ఖరాబే కావు, చాలా నాణ్యత గలది అన్నది. ఇప్పుడు నీ రియాక్షన్ ఏందే? ఊకుంటున్నా. అసలు ఇంకోసారి వాళ్ళ షాప్ కి పోనేవను, పోయినా కూడా షాప్ అయిన ఒక రేంజ్ లో తెచ్చేసి వస్తా. అర్థమైందా నేను మీ పుట్టింటికి ఎందుకు రాను? వాళ్ళకి అర్థమైందిలే. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమండి, 15 సంవత్సరాల కింద ఈ కారు 4 లక్షలు పెట్టి కొన్నారు కదా. అవును. ఇప్పుడు ఇది అమ్మితే ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు కూడా వస్తావు రాదు. సేమ్ అదే 15 సంవత్సరాల కింద నేను అదే 4 లక్షలు పెట్టి ఇది కొన్నాను. ఇప్పుడు ఇది అమ్మితే ఎంత వస్తుంది తెలుసా? ఎగ్జాక్ట్లీ 3 వస్తుంది. మళ్ళా మా లేడీస్ని పట్టుకొని మీ షాపింగ్ అన్ని వేస్ట్ అవి ఇవేని అంటారు. మా షాపింగ్ ఎప్పుడు వేస్ట్ కాదు తెలుసా. అంటే ఇది వాడుకున్నాం కదనే. ఇది కూడా వాడాను కదండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. కరెక్ట్ అన్న, ఒకసారి మన బిల్ చెక్ చేసుకో అన్న. తినని ఐటమ్స్ కూడా అవన్నీ బిల్ వేస్తున్నారు. ఏంటన్నా ఒకసారి చెక్ చేసుకో. అవునా? అరే నువ్వు చెప్పింది నిజమే భయ్. మనం 4 తింటే వాళ్ళు 6 బిల్ వేసారు. అడుగుదాం. अरे ये क्या भाई, हम 4 का है तो आप 6 डाल दिया. ये क्या है? ये जीएसटी है सर. जीएसटी. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏమండి, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? పజులా? చాలా రోజుల తర్వాత మళ్ళా చెప్పు, అడుగు. 4 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి జరిగింది. వాళ్ళకు బాబు కూడా పుట్టాడు. మనమే చిన్నతనంలో చేసుకున్నట్టు ఇంకా మనకన్నా చిన్నతనంలో చేసుకోరా. అలా బాబు కూడానా? 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక బాబు, కష్టమే, ఇంపాసిబుల్ అది. ఆలోచించండి, వస్తుంది. అసలు ఆన్సర్ ఉందా? ఉంది. ఓకే, నాకైతే రాలేదు, కానీ చూస్తున్న వాళ్ళకైతే వచ్చేసినట్టుంది. వాళ్ళు కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సరే, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ పిన్ చేసి పెడతానండి. ఓకేనా అండి? ట్రై చేయండి మీరు కూడా. ఏమండి, అధిక ఉష్ణోగ్రత దగ్గర కూడా ద్రవ పదార్థము ఘన పదార్థంగా మారేది ఏంటి చెప్పండి? అర్థమయ్యే భాషలు చెప్పే. ఏం భాషలు మాట్లాడుతున్నావు? తెలుగు. తెలుగా? అయితే ఇంగ్లీష్లో అడుగు. హై టెంపరేచర్ లో కూడా లిక్విడ్ స్టేజ్ నుంచి సాలిడ్ స్టేజ్ కి మారేది ఏంటి చెప్పండి? టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు సాలిడ్ లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ సాలిడ్ అవుతుంది. అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతావు అంతేగా. అసలు అట్లాంటి ఏం కానే కాదు. రాదా నీకు ఆన్సర్? చెప్పాలా నేనే? చెప్పుకో ఇక. ఇడ్లీ. ఇడ్లీయా? పిచ్చి క్వశ్చన్ అన్నావు కదా. నేను చూస్తా అవే డౌట్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.